అమ్మ మనం ప్రేమ గురించి మాట్లాడుకుంటే, ప్రేమలో ఎన్ని రకాలైన ప్రేమలుంటాయంటే, లెక్కలేనన్ని రకాలుంటాయమ్మ. దానికి కూడా ఆప్షన్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అసలు ఇప్పుడున్న జనరేషన్ ప్రేమ అనే పేరుతో అసలు చేసే పనులు వర్ణనాతీతం. అంటే వాడికి బండుందా? వాడికి కారుందా? వాడి దగ్గర ఒక కార్డుందా? షాపింగ్‌కి మనకు ఒక వాళ్ళని గూడా అబ్బాయిలను కూడా ఒక కార్డ్‌లాగా యూజ్ చేసే అవునండి. అమ్మాయిలు అదైతే చాలా చాలా మందున్నారు. మందున్నారు. ఒక కార్డ్‌లాగా యూజ్ చేస్తున్నారు. నిజంగా జెన్యూన్‌గా ప్రేమించే వాళ్ళు కరువైపోయినారమ్మ. ఒకవేళ జెన్యూన్‌గా ప్రేమించే అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఉంటే వాళ్ళకు దొరికే వాళ్ళెవ్వరు కరెక్ట్‌గా లేరు. ఎందుకమ్మా అసలు ఈ జనరేషన్ పిల్లలు అసలేం చేస్తున్నారు ప్రేమ పేరుతో? ప్రేమ పేరుతో ఏం చేస్తున్నారంటే ఆటలాడుకుంటున్నారు అంతే. వాళ్ళకి ఇష్టం హ్మ్. వచ్చినట్టు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు, నచ్చినట్లు. వాళ్ళకి నచ్చినట్టే ఉంటున్నారు తప్ప, దానికొక విలువ అనేది ఏమి లేదు. ఎమోషన్స్ ఏం ప్రేమో లేవు. ఏం లేదు. ఏ హ్మ్. ఎమోషన్స్ నేను అబ్బాయిల గురించి మాట్లాడటం లేదు. అమ్మాయిల గురించి అవును. మాట్లాడటం లేదు. ఈ ఈ జనరేషనే అలా ఉందండి. సో, హ్మ్. ఎవ్వరు సిన్సియర్‌గా లేరు. ఒకవేళ సిన్సియర్‌గా ఉంటే అవతల వాళ్ళు సిన్సియర్‌గా ఉండటం ఉండట్లే. లేదు. సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్‌కు ఇది ప్రేమ, స్నేహం అనేది తెలియటం లేదండి. నిజంగా ప్రేమతో మనము వీళ్ళతో అంటే అబ్బాయితో గాని లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ చేద్దాం అనుకున్నామా? లేకపోతే ఇది ఓన్లీ ఫ్రెండ్‌షిప్పా? ఫ్రెండ్‌షిప్ అంటే మధ్యలో వదిలేస్తామండి. ఇప్పుడు మీ ఫ్రెండ్‌షిప్ నాకు నచ్చలేదు నేను వదిలేస్తా. అదే నేను మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటే అమ్మాయి గాని, అబ్బాయి గాని ఆయన తప్పులు గాని, ఒప్పులు గాని, మైనస్ పాయింట్స్ గాని, ప్లస్ పాయింట్స్ గాని ఒప్పుకొని లైఫ్ లాంగ్ నేను జర్నీ చేయాలి. సో, అలాంటప్పుడు అంటే వీళ్ళకి ఒక క్లారిటీ లేదండి. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టుగా మనం ఇదివరకు చెప్పుకున్నట్టు లివింగ్ రిలేషన్ అంటారు. అవును. కొన్ని రోజులుంటారు. దాని తర్వాత నీకు నచ్చలేదంటారు. అప్పటికి హ్మ్. అవసరాలన్నీ తీరిపోతాయి. దాని తర్వాత నీ తప్పులు నేను, ఒకరి తప్పులు ఒకరు ఎంచుకొని ఇలాగే ఉంది తప్ప ఏమి అసలు అంటే ఎవ్వరిలో ఏమి సిన్సియారిటీ లేదు. కాకపోతే 1%, 2% ఎక్కడున్నారో మనం వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. సో, వీళ్ళు చేసే వికృత చేష్టలు. సో, అబ్బాయిలు ఏది కోరుకుంటే అమ్మాయిలు చేయడం. అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, అబ్బాయిలని మీరన్నట్టుగా కార్డ్ కింద ఏటీఎం కార్డ్ కింద యూజ్ యూజ్ చేస్తారు. చేసుకుంటున్నారు. సో, మనము కొన్ని ఇళ్ళ మీద టు లెట్ అని బోర్డ్ ఎలా పెడుతున్నారో, సో, ప్రేమ గూడా కొన్ని రోజులకు టు లెట్‌లో ఏమన్నా హ్మ్. రెంట్‌కి ఇస్తారేమో మనకు అలా తయారైపోతున్నారనమాట. ఒక 4 నెలల కోసం, 6 నెలల కోసం ప్రేమ. దాని తర్వాత నువ్వెవరో మనం ఇల్లు ఖాళీ చేసి ఎలాగెళ్ళిపోతాం. సో, ఇంటి ఓనర్‌తో గాని, ఆ ఇంటితో గాని, చుట్టుపక్కల వాళ్ళతో సంబంధం గాని ఉంది. మనకెలాంటి సంబంధ బాంధవ్యాలుండవు. ఇప్పుడు అలాగే చేస్తున్నారనమాట. అంతే. ఏమీ లేదు. ఎటువంటి ఎమోషన్ గాని అటాచ్‌మెంట్ గాని ఏమీ లేదండి. సో, హ్మ్. ఈ ప్రేమ అనేది జీవితాంతం నువ్వు ట్రావెల్ చేస్తావా? లేకపోతే ఓన్లీ ఆహ్, ఫర్ ది టైమ్ బీయింగా అనేది క్లారిటీ లేదనమాట. సో, ఒకవేళ పాపం ఆ అబ్బాయి ఏదో సిన్సియర్‌గా ఉండి, "అరె! నువ్విలాగా ఈరోజు నేను ఇలా అనుకోలేదు. నేను జీవితాంతం నీతో ఉందామనుకున్నా, పెళ్లి చేసుకుందాం అనుకుంటే" నీకలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. నాకు లేవు అలాంటి ఫీలింగ్స్ అని కొండ బద్దలు కొట్టినట్టు అబ్బా! చెప్తున్నారనమాట. హ్మ్. మరేంటి నన్ను తిప్పుకున్నావు, హోటల్‌లు తిప్పావు, హ్మ్. గిఫ్ట్‌లు ఇచ్చాను అదా అంటే, "ఆ! నాదా టైమ్ పాసే" అని అంటున్నారు అమ్మాయిలు తేలిగ్గా. ఈ వచ్చిన ఈ చండాలమైన, దరిద్రమైన ఫోన్‌ల కోసం రీచార్జ్ చేసుకోవడము, తర్వాత టైమ్ పాస్ చేసుకోవడము, ఆడటు ఎళ్ళిపోంగానే ఇంకొకరికి టైమ్ ఇవ్వడం, హ్మ్. ఇలాగే చేస్తున్నారండి. ఎక్కడ నీతి, నిజాయితీ అనేది ఏమీ లేదు. ఈ హాస్టల్‌లు మనం ఇదివరకు చెప్పుకున్నట్టు, ఈ విచ్చలవిడిగా వాళ్ళ హ్మ్. ఇష్టం వచ్చినట్టు ఒక కంట్రోల్ అనేది లేదు. హ్మ్. ఎవ్వరి చేతులు ఎవరి రిమోట్ వాళ్ళే పట్టుకుంటున్నారనమాట. సో, వాడి ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఎవ్వరి కంట్రోల్ లేదు. తల్లిదండ్రుల కంట్రోల్ లేదు. తర్వాత పెద్దవాళ్ళ కంట్రోల్ లేదు. చుట్టుపక్కల వాళ్ళ కంట్రోల్ లేదు. ఎవరు లేదు. వాళ్ళ ఇష్టం. సో, అందుకని ఏం చేస్తున్నారు ఈ జనరేషన్‌కు ఇలా ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియటం లేదండి. అంటే వాళ్ళకి తెలియనితనం ఏమీ కాదండి అది. వాంటెడ్‌లీ టైమ్ అదే. పాస్ చేసుకుంటున్నారు. తెలియకనే తెలి లవ్ చేస్తారా అమ్మ? లేదండి. తెలియకుండా ఇన్ని డ్రామాలు ఆడతారా వీళ్ళు? లేదు. లేదు. సో, అబ్బాయి ఈ గాని, అమ్మాయి అబ్బాయిలు గాని. ఏం చేస్తున్నారంటే హ్మ్. వీళ్ళ టైమ్ పాస్ వీళ్ళు చేసుకుంటే, అదే. వీళ్ళ టైమ్ పాస్ వీళ్ళు అంతే. చేసుకుంటున్నారు. అవును. సో, ఫోటోస్ మార్ఫింగ్ చేయడము, తర్వాత వీళ్ళ ఫోను నంబర్‌లు వేరే వాళ్ళకి ఇయ్యడము, అబ్బాయిల పేర్లతో, అబ్బాయిలు అమ్మాయిల పేర్లతో పేర్లు మార్చుకొని చేసుకోవడం, ఇలా నానాక గందరగోళం చేసి, ప్రేమ అనే ఒక పవిత్రమైన మాటకు నిజం. అర్థం లేకుండా చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ లేదండి. జీవితం అంటే ఏంటి? నిజం. మనం ఈరోజు ఈ తప్పు చేస్తున్నాము. రేపొద్దున దీనివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ పేరెంట్స్ ఉంటాయి. గురించి పేరెంట్స్ ఆలోచించడం ఏంటి ఏం లేదు. అనేది ఏమి లేదు. విచ్చలవిడిగా ఇంకా ఇదివరకు చెప్పినట్టుగా విచ్చలవిడిగా వాళ్ళకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారండి. అవును. ఎవరు వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు. రేపొద్దున ఏదైనా జరిగినప్పుడు మాత్రం పోలీస్ స్టేషన్‌లకెళ్ళడము, హ్మ్. లేకపోతే నువ్వు ధైర్యం లేకపోతే సూసైడ్ చేసుకోవడము, లేకపోతే వాడు ఇదిగో నాకు వాడిని నమ్మాను. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు కొడుకు పుట్టాడని వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడము, పోలీస్ స్టేషన్‌లకెళ్ళడము, కోర్ట్‌కి ఇలాగే చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నీకొక కంట్రోల్ లేదు.
సో పెళ్లి కాకముందు ఏం పనులు చేయాలి, పెళ్లి అయిన తర్వాత ఏం పనులు చేయాలనేది ఏమీ లేదండి. దాహం వేసినోడికి మంచినీళ్ళు దాగి వచ్చినట్టుగా వాళ్ళ శారీరకమైన కోరికలు తీర్చుకొని బయటకు వెళ్ళిపోతున్నారు అంతే. సో దానికి ఒక పవిత్రత అనేది ఏమీ లేదండి. ఇష్టం ఇష్టం మా ఇష్టం, మేము ఇలాగే చేస్తాం. అదేంటి ఇలా ఉండాలని ఎవరు చెప్పారు మీకని మళ్ళీ మననే ఎదురు ప్రశ్న వేస్తున్నారు. కాబట్టి ఈ యువత అనేది వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారండి. సో ప్రతి ఒక్కరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక్కసారి మీరు చేసే ముందు, ఏ పని చేసే ముందైనా ఒకసారి ఆలోచించుకోండి. దీనివల్ల నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది, తర్వాత నా లైఫ్ ఎంత బాధపడుతుంది అనేది మీరు ఎవ్వరు ఆలోచించుకోకపోతే ఇలాగే జరుగుతూ ఉంటాయండి. సో కనీసము అమ్మాయిలు చేసింది కూడా ఏదైనా ఇలాంటి తప్పు చేస్తే తల్లిదండ్రులకు మాత్రం తెలియటం లేదండి. అస్సలు తెలియటం లేదు. వాళ్ళ ఇష్టం అనమాట. సో ఎవడైనా ఫోన్లో అదేంటి రీఛార్జ్ చేస్తే వాడి మీద ప్రేమ, అది ప్రేమ ఎంతవరకు ఉంటుందో మనకి తెలియదు. వాడని ఒక ఫోన్ కొనిస్తే ప్రేమ, లేకపోతే నీ బర్త్డే రోజు ఒక పార్టీకి తీసుకెళ్తే నీకు ప్రేమ, వాడికి ఆ రోజు వరకే ఒకరోజు ప్రేమే, ఒకరోజు ప్రేమ, ఒక గంట ప్రేమ అయిపోయింది. ఇన్స్టెంట్. ఇప్పుడు మనం ఏదో ఒక ఎక్కడికైనా రెస్టారెంట్కో లేకపోతే మనం ఏదైనా టూర్లకు వెళ్తే ఈ రోజుకి ఇంత రెంట్ అన్నట్టుగా అలా వాళ్ళు పాపం అందరికీ సమానత్వంగా ప్రేమను పంచుతున్నారు. అంతేగాని ఇందులో నీతి లేదు, నిజాయితీ లేదు, ఏమి లేదు, స్వార్థమే ఉంది అనమాట. సో ఇది ఫిజికల్ రిలేషన్ వరకు పోయినా కూడా వాళ్ళకేం అంటే ఇది ఒక తప్పు అనేది వాళ్ళకు వాళ్ళు అసలు అనుకోవటం లేదండి. ఫస్ట్ అంటే పెద్దవాళ్ళు మీకు చాదస్తం ఎక్కువ, ఇందులో ఏమీ లేదు అంటే అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. ఇది మనం చేసేది ఎంతవరకు కరెక్టా అనేది, మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తున్నాము, వాళ్ళు మన వల్ల మనం ఏం నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిందండి. మనం ఎవరికి చెప్పాల్సిన అంత అవసరం అయితే లేదు. మరి ముఖ్యంగా అమ్మాయిలు రేపు పొద్దున ఏదైనా జరిగితే బాధపడేది మీరే బాధపడతారు. అబ్బాయిలు వాడు ఏం చేస్తాడంటే అసలు పట్టించుకోడు అనమాట. ఒకవేళ కర్మానికి అబ్బాయి మంచివాడైతే ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదు అసలు. అప్పుడేదో స్కూల్లో కాలేజీలో ఏదో నేను టైంపాస్ చేశాను, నువ్వు ప్రేమ అని ఎందుకు అనుకుంటున్నా వాళ్ళనే ప్రశ్నిస్తున్నారు అనమాట. సో ఇప్పుడు అబ్బాయిల బాధితులే ఎక్కువ మంది ఉన్నారు. మీరు అన్నట్టుగా అబ్బాయిల బాధితులు కూడా ఎక్కువ ఉన్నారు. అమ్మాయిల బాధితులే కాకుండా అబ్బాయిలతో అమ్మాయిలు కాకుండా ఇరువైపులా కూడా ఉన్నారని. సో దెర్ ఇస్ నో క్లారిటీ. ఒక నీతి, నిజాయితీ, ఒక లైఫ్ అంటే, ఒక జీవితం అంటే మనం ఇలా బతకాలి, ఒక ఎథిక్స్ ఉండాలి, మనకు కొన్ని కండిషన్స్ ఉండాలి, మనం నలుగురిలో మనం మంచి పేరు తెచ్చుకో, ఇవన్నీ ఏమీ లేదండి. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఆకలైందా, తిన్నానా, బయటకు వచ్చానా, ఇంత అయిపోయిందండి. దీనికి ఏమీ లేదు అసలు. ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే వాళ్ళ అవసరమో కోరిక అంటే వెళ్ళాలా, తీర్చుకోవాలి, బయటికి రావాలి, అంతే. ఇంకెక్కడుందండి యువతకు, ఎక్కడ క్లారిటీ ఉంది చెప్పండి. సో చాలా మందికి కోపం రావచ్చు, మేడం వీళ్ళని అంటున్నారని. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళని మాత్రమే మనం అంటున్నాము. మంచిగా ఉండే వాళ్ళు 2-3% ఉన్నారు. సో మంచి వాళ్ళు మీరు దయచేసి చెడిపోకండి వాళ్ళ మాట విని. నువ్వు ఇలా ఉన్నావు, కొంతమంది అంటే ముద్దపప్పులాగా ఉన్నావు, నువ్వు ఫ్రెండ్స్తో కలవు, పర్లేదు, నేను ముద్దపప్పులా ఉన్నా, ముద్దపప్పే చాలా మంచిది. అందుకని వాళ్ళ గురించి మీరు ఇంప్రెస్ అయిపోయి మీ క్యారెక్టర్ మీరు మార్చుకోకండి. ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జీవితంలో ఒక క్లారిటీతో ఉండండి. వీళ్ళతో మనం లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ చేస్తామా, లేకపోతే ఇది టైం పాసా అనేది ముందే చెప్పుకోండి మీరు. ఇదిగో నేను ఇలాగే ఉన్నాను, నీతో నేను ఓన్లీ ఫ్రెండ్షిప్పే చేస్తున్నాను, ఓకే. ఒకడేం చేస్తాడు, అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఇంకొక అమ్మాయితో ఈవిడేమో సోల్మేట్, ఆవిడేమో క్లాస్మేట్ లాగా అయిపోయింది అనమాట. సో ఆవిడతేమో లైఫ్తో ఉంటాడంటే, ఈవిడతేమో టైం పాస్ చేస్తారు. రెండు ఒకటితో చేయట్లేదు ఎవరు కూడా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరు రెండు చేయట్లేదు. మరి అదేంటో ఎక్కడెక్కడ ఏమేమి ఎత్తుకుంటున్నారో మనకు తెలియటం లేదు. అందుకని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లైఫ్లో ఒక క్లారిటీతో ఉండండి. మీదే లైఫ్, మీ లైఫ్ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు, కానీ దానివల్ల మీరు నష్టపోకుండా చూసుకోండి. నష్టపోతే అది మీకే నష్టం. రేపొద్దున ఏం చేస్తారు, ధైర్యం లేక, వాడు మోసం చేస్తే వాడిని ఫేస్ చేసే ధైర్యం లేక, సొసైటీలో ఉండలేక, తల్లిదండ్రులకు చెప్పలేక మీ జీవితాలు మీరే నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ లైఫ్ మీరు జాగ్రత్తగా డిజైన్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. సూపర్ అమ్మ, థ్యాంక్ యూ.